నమస్తే, వెల్కమ్ టు R24. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కస్టడీ అంటే థర్డ్ డిగ్రీనేనా? వంశీ గురించి వైసీపీలో టెన్షన్. ఎస్, కస్టడీ అంటే కేవలం థర్డ్ డిగ్రీనేనా అన్నది ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది. ఏదైనా కేసులో నిందితుడి నుంచి నిజాలు రాబట్టేందుకు వారిని తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులను కోరుతుంటారు పోలీసులు. ఇరు వర్గాల వాదనలను బట్టి అవసరం అనుకుంటే పోలీస్ కస్టడీకి అనుమతిలిస్తాయి కోర్టులు. దీంతో కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని తమ స్టైల్లో ప్రశ్నించి నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే పోలీస్ కస్టడీ అంటే నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న వాదనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. గతంలో రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీ హయాంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ఈ కేసులో పలువురిని అరెస్టు కూడా చేశారు. ఇదిలా ఉంటే RRR కేసు తర్వాత థర్డ్ డిగ్రీ వాదనలు మరింత పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగానే అప్పట్లో రఘురామ కాళ్లు కమిలిపోయి చాలా రోజులు ఆయన సరిగా నడవలేకపోయారు కూడా. దీంతో ఇప్పుడు పోలీస్ కస్టడీ అంటేనే నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగమని ఏకంగా లాయర్లే చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. దీనిపై కోర్టు ఆదేశాలతో కౌంటర్ దాఖలు చేశారు వంశీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆ తర్వాత కోర్టు నుంచి బయటకొచ్చిన పొన్నవోలు సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఇక తాను చెప్పదలుచుకున్నది ఏమీ లేదని న్యాయమూర్తి ఎదుటే వంశీ చెప్పేశారని అన్నారు. న్యాయమూర్తి ఎదుటే ఇంత స్పష్టంగా చెబితే ఇక వంశీ నుంచి పోలీసులు ఏం నిజాలు రాబడతారని ఆయన ప్రశ్నించారు. కేవలం వంశీని కొట్టేందుకు, ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు మాత్రమే పోలీసులు వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చాలా కేసుల్లో పోలీస్ కస్టడీలోనే నిందితులు నోరు విప్పి నిజాలు చెప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఆధారాలు లేకుండా ప్రశ్నిస్తే నిందితులు నిజాలు ఒప్పుకోకపోవచ్చు. అదే కొన్ని కీలక ఆధారాలను వారి ముందు పెట్టి ప్రశ్నిస్తే తప్పనిసరిగా నిజాలు ఒప్పుకొని తీరుతారు. వాస్తవానికి పోలీస్ కస్టడీలో జరిగేది ఇదే. ఏదో కొన్ని కేసుల్లో తప్పనిసరి అయితే తప్ప థర్డ్ డిగ్రీ ప్రయోగించరు. ఇక మరికొన్ని కేసుల్లో అయితే పైనుంచి వచ్చే ఒత్తిళ్లతో నిబంధనలు అతిక్రమించే కొందరు నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొచ్చేమో గానీ పోలీస్ కస్టడీ అంటేనే థర్డ్ డిగ్రీ ప్రయోగమేనని భావించడం కరెక్ట్ కాదంటున్నారు. సత్యవర్ధన్ ను తాను కిడ్నాప్ చేయలేదని వంశీ చెబుతుంటే సత్యవర్ధన్ ను వంశీ బలవంతంగా తీసుకెళ్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఆధారాలు చూపి వాస్తవాలేంటో వంశీ నుంచే పోలీసులు రాబట్టే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పోలీస్ కస్టడీ కోరేసరికి వంశీ విషయంలో వైసీపీకి టెన్షన్ పెరిగిపోతోందట. వంశీపై నమోదైన SC/ST అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. కూటమి సర్కార్కు ప్రధాన టార్గెట్ అయిన వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వంశీ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ క్షణక్షణం వైసీపీని టెన్షన్ కు గురి చేస్తోందని అంటున్నారు. ఇక టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ చుట్టూనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. కిడ్నాప్ కేసుకు ముందు వంశీపై ప్రధానంగా 2 కేసులు నమోదయ్యాయి. వంశీపై మొత్తంగా 16 కేసులున్న గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి, ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కులం పేరుతో దూషించిన కేసే అందరినీ అటెన్షన్ కు గురి చేసింది. అయితే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వంశీ అట్రాసిటీ కేసులో మాత్రం బెయిల్ తెచ్చుకోలేకపోయారు. వంశీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి సమయంలో ఆయన అసలు అక్కడ లేరని, ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని చెబుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఆయనపై కేసు నమోదు చేయడం, కస్టడీకి ఇమ్మని కోరడంలో అర్థం లేదని పొన్నవోలు వాదిస్తున్నారు. కస్టడీకిస్తే వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. దీంతో ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీస్ కస్టడీకి అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే పరిస్థితులు ఇప్పుడున్నాయా అంటూ అంతా చర్చించుకుంటున్నారు.
వాస్తవానికి న్యాయ విచారణలో థర్డ్ డిగ్రీని ప్రభుత్వం చాలా కాలం క్రితమే నిషేధించింది. కానీ గతంలో ఏపీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల్లో కస్టోడియల్ టార్చర్ ఇప్పటికీ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరిస్తుందా అనే అనుమానాలు, భయాలు ప్రతిపక్షాన్ని వెంటాడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనంటూ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.